హవా కనిపించింది మొదటి నుంచి కూడా. అంటే ఉదయం 8 గంటల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగానే సాగింది. ముఖ్యంగా 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. ముఖ్యంగా జిల్లాలో అత్యంత సీనియర్లుగా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గాని స్పీకర్గా వ్యవహరించారు. తమ్మినేని సీతారాం గాని అదేవిధంగా ధర్మాన సోదరులు, ముఖ్యంగా ప్రస్తుతం రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎంగా వ్యవహరించినటువంటి ధర్మాన కృష్ణదాస్, అదేవిధంగా మంత్రి సీదిరప్పలరాజు, మొత్తం కూడా ఎవరు కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగా మెజారిటీలు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు చాలా ఎక్కువగా గతంలో ఎప్పుడూ చూడనటువంటి మెజారిటీ వన్ సైడ్గా కనబడుతూ వస్తుంది. ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికే 20 నుంచి 25 వేల మెజారిటీలు దాటిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో అయితే ముఖ్యంగా ఇది ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 2,80,000 మెజారిటీ రామ్మోహన్ నాయుడు సాధించారు. ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 3 లక్షలు దాటేటటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ప్రధానంగా రామ్మోహన్ నాయుడుతో పాటు ఎమ్మెల్యే క్యాండిడేట్లందరికీ కూడా మెజారిటీ 25,000, 30,000 దాటుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇచ్చాపురంలో గల్దాల మసక్ 35,808 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా శ్రీకాకుళంలో గొండు శంకర్ ఒక సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే టికెట్ పొందారు. ధర్మాన ప్రసాదరావు పైన పోటీ చేశారు. ఈయనైతే 50,593 ఓట్ల ఆధిక్యంతో ధర్మాన ప్రసాదరావు పైన గెలుపొందినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కోన రవికుమార్ ఇప్పటికే డిక్లేర్ అయింది. 32,285 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు స్పీకర్ తమ్మినేని సీతారాం పైన. అదేవిధంగా పలాసలో గౌతు శిరీష, సీదిరప్పలరాజు పైన భారీ మెజార్టీని నమోదు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే 36,000 పైచిలిక ఓట్లను సాధించుకున్నారు. ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మెజారిటీ ఇంకా పెరిగేటటువంటి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా హెచ్చర్లలో అక్కడ బీజేపీకి కేటాయించారు. కూటమి అభ్యర్థిగా నడికుర్తి ఈశ్వరరావు అక్కడ పోటీ చేశారు. ఆయన ప్రస్తుతం 29,443 ఓట్ల ఆధిక్యంతో అక్కడ గొర్రెల కిరణ్ పైన విజయం సాధించారు. ఆయన కూడా డిక్లరేషన్ మరికాసేపట్లో తీసుకోబోతున్నారు. అదేవిధంగా పాతపట్నంలో అయితే కొత్త అభ్యర్థి సాధారణమైనటువంటి కార్యకర్తకు టికెట్ ఇచ్చారు. అక్కడ 20,728 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ గెలుపొందింది. అదేవిధంగా టెక్కల్లో అచ్చెన్నాయుడు 32,500 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇక పాలకొండలో జనసేన కేటాయించినటువంటి ఎస్టీ కాన్స్టిట్యున్సీ రిజర్వ్ సీట్లు ఇక్కడ 12,244 ఓట్ల ఆధిక్యంతో జనసేన పార్టీ అక్కడ విజయం సాధించింది. ఇక నరసన్నపేటలో కూడా దాదాపుగా 28,113 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. ముఖ్యంగా మొత్తం కూడా జిల్లా అంతా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మొదటి నుంచి కూడా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఉదయం నుంచి కూడా వైసీపీ అభ్యర్థులు దరిదాపుల్లో కూడా మెజారిటీ లేనటువంటి పరిస్థితి. అప్డేట్స్ కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మరొకసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాబోయే ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆ దృశ్యాలను కూడా మనం ప్రస్తుతం లైవ్ లో చూద్దాం. అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ కూడా ఒకసారి లైవ్ లో చూద్దాం.